అయితే గుండం వేసిన మందు పనిచేసిందన్నమాట. అదే అనుకుంటా. ఆవిడ అదేదో మందు తీసుకొచ్చి వేస్తూ ఉంటే నేను పోటీలో పార్టిసిపేట్ చెయ్యకుండా ఉండడానికి ఏదో ఎత్తు వేసి చేస్తుంది అనుకున్నాను మమ్మీ. అలాంటి బుద్ధులు నీకుంటాయి, పెద్దమ్మకుండవు. ఒక మనిషి మీద మనం ఒక అభిప్రాయం ఏర్పరచుకుంటే వాళ్ళు మంచి చేసినా మనకి చెడుగానే అనిపిస్తుంది. పోటీని పోటీలా చూడక్షిత. నువ్వు ఈ పోటీలో ఓడిపోవాలి, నేనే గెలవాలి అని అమ్మ స్వార్థంగా ఆలోచించుంటే నీకు రాత్రి ఆ ట్రీట్మెంట్ చేసేవారే కాదు. అయినా చేసిందంటే నీ బాధ నీకంటే ఎక్కువ ఆవిడ్ని బాధించింది. అదర్థం చేసుకో. చెప్పారులే పెద్ద నీతులు, ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు. ఘనకార్యమే అండి. ఘనకార్యం చేసినట్టు అంటారేంటి? నిజంగా మా అమ్మ అలా చేయకపోతే ఇప్పటికి కూడా అక్షిత అయ్యో నొప్పి, అమ్మో నొప్పి, అమ్మో నా కాలు అంటూ బాధపడుతూ ఉండేది. అవును, ఇప్పుడు తన కాలు బాగుపడింది, పోటీకి రావటానికి సిద్ధంగానే ఉంది. అవును, వస్తాను. ఖచ్చితంగా పోటీలో నేనే గెలుస్తాను. నీ నమ్మకం నీది, బట్ ఓడిపోవడం అనేది నా హిస్టరీలోనే లేదు. అమ్మా అక్షిత, కాలు ఎలా ఉందమ్మా? బానే ఉంది తాతగారు. చూసావా, రాత్రి గుండమ్మ నీ కాలికి మందు వేస్తాను అంటే వద్దు వద్దు అని గోల చేశావు. ఇప్పుడు చూడు, దాని ఫలితంగానేగా నీ కాలు నయమైంది. గుండమ్మ ఏం చేసినా మంచే చేస్తుందమ్మా. అవును తాతయ్య గారు, అమ్మ వాళ్ళు కనిపించట్లేదేంటి? ఏదో ఇంపార్టెంట్ పని అని చెప్పి పొద్దున్నే ఇద్దరూ కలిసి వెళ్లారమ్మా. ఇంపార్టెంట్ పనా? ఏం పని? కూర్చోండి. చెప్పాది. ఇది మాకు తెలిసిన అమ్మాయి హెయిర్ శాంపుల్స్ రా. అది చిన్నప్పుడే మాకు దూరం అయిపోయిన మా అమ్మాయి తనే ఏమోనని మాకు అనుమానంగా ఉంది. అందుకే వీటిని డిఎన్ఏ టెస్ట్ చేసి నా డిఎన్ఏతో మ్యాచ్ అవుతుందో లేదో ఒకసారి చూసి చెప్తారని. నువ్వు మాకు బాగా తెలిసిన వాడివని, నువ్వైతే మాకు జెన్యున్ రిపోర్ట్ ఇస్తావని చెప్పి ఇక్కడికి వచ్చాంరా. ప్లీజ్ జనార్దన్ గారు. అయ్యో గుండమ్మ గారు, భలేవారే. మీరు రిక్వెస్ట్ చేయడం ఏంటి? ఖచ్చితంగా నేనే దగ్గరుండి ఎక్స్పర్ట్స్తో నేనే దగ్గరుండి టెస్ట్ చేయిస్తాను. అది రేపు ఈ టైం కల్లా రిపోర్ట్స్ వచ్చేస్తాయి. రిపోర్ట్స్ రాగానే నేనే మీకు కాల్ చేస్తాను, సరేనా? సరేనా? సరేనండి. బాయ్. థ్యాంక్ యూ. కాసేపట్లో కబడ్డీ పోటీలు రా. ఈ పోటీలో ఎవరు గెలుస్తారో ఏమో. ఈ పోటీలో మన చరణ్ గారి టీమే గెలవాలరా. లేదు, పల్లవి టీమే గెలుస్తుంది. బొమ్మ బొరు చేద్దామా? అక్షిత దగ్గర ఏముంది అహంకారం తప్ప. అదే మన పల్లవిని గెలిపిస్తే పెంచిన ఫీజులు రద్దవుతాయి, మనందరికి కూడా హెల్ప్ అవుతుంది. అవును, మనందరం పల్లవికే సపోర్ట్ చేయాలి. అవును, మనం చరణ్కే ఫుల్ సపోర్ట్గా ఉండాలి. అలాగే చేద్దాం. సరే. హాయ్ రా. హాయ్ రా. హాయ్. హాయ్.
అంతా ప్రిపేర్ గా ఉన్నారు కదా? అరే రండి. అక్షిత, మీరందరూ రెడీయే కదా? అందరం రెడీ. పోటీలో పల్లవిని పోడించి దాన్ని మట్టి కరిపించడానికి మేమంతా రెడీగా ఉన్నాం. ఇది మనకి ప్రెస్టేజ్ ఇష్యూ. అంతేకాదు చరణ్, ఇది ఆంటీకి కూడా ప్రెస్టేజ్ ఇష్యూ. ఈ పోటీలో పల్లవిని ఓడించి నేనేంటో చూపిస్తాను. ఆంటీకి నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టి చూపిస్తాను. అదిగో మేడం గారు వస్తున్నారు. నమస్తే మేడం. ఏంటమ్మా ఏమైంది, కుంటున్నారు? ఇంట్లో పల్లవి కాలు మీద పూల కుండి పడింది. అయ్యో ఎక్కడమ్మా? అయ్యో అంత పెద్ద దెబ్బ తగిలింది. ఇప్పుడు ఆట ఎలా ఆడుతావు అమ్మా? ఆడుతుంది. తన కాలు మీద పడిన పూలకుండి తన కాలుని దెబ్బతీయగలదు, కానీ తన మనోధైర్యాన్ని దెబ్బతీయలేదు.